ఒకవేళ నీవు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఒకరి కొరకు ఒకరికి ప్రార్థన చేస్తే స్వస్థత ఎలా కలుగుతుందంటే మీరు బైబిల్లో నేను చూపిస్తాను. చూడండి, యోబు గ్రంథములో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడండి. వినండి, మీరు రెఫరెన్స్ తీయకున్నా వినండి. చూడండి, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుకి ఏం కలిగిందండి? స్వస్థత కలిగినది. నీ తోటి వారి కొరకు, నీ తోటి స్నేహితులను నువ్వు క్షమించినప్పుడు, నీ తోటి వారిని వారు అవమానపరిచిన, నిన్ను దూషించిన, నిన్ను గాయపరిచిన